ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఈ వీడియోలో ఎంతో విశేషమైన స్కంద పంచమి పూజా విధానం, విశిష్టత, ఇంకా ఈ పూజని ఎవరు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్కి స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని మొత్తం చూశాక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు స్కంద పంచమి అంటే ఏంటి? ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజున స్కంద పంచమి జరుపుకుంటారు. ఈ పంచమి తిథి స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి లేదా మురుగన్ స్వామి ఎవరైనా ఒకటేనండి. వీరికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు స్కంద పంచమి. పేరులోనే ఉంది కదండి, స్కందుడి యొక్క పంచమి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడానికి అత్యంత విశేషమైన పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఈ రోజు పూజలు, ఉపవాసం, అభిషేకాలు చేయడం వల్ల దోష నివారణ, సంతాన ప్రాప్తి, అభిష్ట సిద్ధి కలుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది. సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుని కుమారుడు. తారకాసురుడనే రాక్షసుడిని సంహరించిన వీరుడే స్కందుడు. ఈ రోజున ఆయన్ను పూజించడం వల్ల శక్తి, ధైర్యం, అప్పుల బాధలు లేకుండా జీవితం సాగుతుంది. సంతానం కలగాలని కోరుకునేవారు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం. ఈ స్కంద పంచమి పూజ ఎవరు చేయాలండి అంటే, ఈ పూజను సంతాన కోరిక ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఇంటి శాంతి కోరిక ఉన్నవారు, మురుగన్ స్వామిపై భక్తి ఉన్నవారు, కులపాదాలు తొలగిపోవాలనుకునేవారు, సర్పదోషాలు ఉన్నవారు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామిపై అమితమైన భక్తి ఉన్నవారు తప్పకుండా ఈ పూజని అందరూ చేసుకోవచ్చు. పూజ విధానం: ఈ పూజని ఉదయం సూర్యోదయానికి ముందే ఈ పూజనైతే చేయాలండి. కుదరలేదు అంటే 9 గంటల లోపు ఈ పూజను చేయండి. ఎక్కువగా సూర్యోదయానికి పూర్వమే ఈ పూజను చేయడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రపరచాలి. మంత్రాలతో శుద్ధి చేయాలి. పూజా స్థలాన్ని పసుపు నీటితో శుభ్రపరచండి. పూజ గదిలో చేస్తున్నట్లయితే మామూలుగా పూజను చేసేయచ్చు. సపరేట్గా పీఠం వేసి చేస్తున్నట్లయితే పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదా ఫోటో ఉంచి చందనం కుంకుమతో స్వామివారికి అలంకరణ చేయండి. స్వామివారికి ఎర్రటి పుష్పాలు ఉపయోగించండి. ఎర్రటి గులాబీలు, మందారాలు, ఇంకా జాజి పూలు కూడా స్వామివారి పూజలో ఉపయోగించవచ్చు. వీటితో సుబ్రహ్మణ్య స్వామి పూజని చేయండి. లేదా ఈ పూలు మీకు దొరకకపోతే మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. మీకు కలశ స్థాపన ఆనవాయితీ ఉంటే కలశ స్థాపన చేసి పూజను చేసుకోండి. కలశ స్థాపన ఆనవాయితీ లేదు అనుకుంటే మామూలుగా పూజనైతే చేసుకోవచ్చు. పూజ మొదలుపెట్టే ముందే సంకల్పం చెప్పుకోండి. తిథి, సంవత్సరం పేరు, గోత్రం, నామాలతో సంకల్పం చెప్పాలి. ఉదాహరణకు సంతానం కోసం చేస్తున్నట్లయితే మమ సర్వ దోష నివృత్త్యర్థం సంతాన ప్రాప్త్యర్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజాం కరిష్యే అంటూ తిథి నామాలు చెప్పిన తరువాత ఇలా చెప్పి పూజని ప్రారంభించాలి. స్వామివారి ముందు దీపారాధన చేసి ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యితో, లేదు అంటే నువ్వుల నూనెతో అయినా చేసుకోవచ్చు. ఈ దీపారాధన చేసి విగ్రహం ఉంటే స్వామివారికి అభిషేకం చేయండి. కుదిరితే పంచామృతాలతో అభిషేకం చేయండి. లేదు అంటే పాలతో అభిషేకం చేయండి. ఈరోజు పాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. తరువాత శుద్ధజలంతో శుద్ధి చేయాలి. శుద్ధజలంతో శుద్ధి చేసిన తరువాత సుబ్రహ్మణ్య స్వామికి పుష్పాలు సమర్పించి ధూపం వేయాలండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలతో స్వామివారికి పూజని చేయాలి. స్కందాష్టకం, షణ్ముఖ స్తోత్రం ఇలా పఠిస్తూ స్వామివారికి పుష్పాలతో పూజని చేయాలి. ఈ స్కంద పంచమి రోజు నైవేద్యంగా పాయసం లేదా పానకం లేదా ఈ రెండు తయారు చేసి కూడా పెట్టవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత మీకు కుదిరితే ఈరోజు పంచహారతిని స్వామివారికి సమర్పించండి. తరువాత కర్పూర హారతి ఇవ్వండి. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. పూజ మొత్తం పూర్తయిన తరువాత నైవేద్యంగా పెట్టిన వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ పూజ చేయటం వలన
సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. బుద్ధి, ధైర్యం, విజయం లభిస్తాయి. ఈ పవిత్ర స్కంద పంచమి రోజున స్వామివారికి మనసారా పూజలు చేస్తే ఆయనే మన జీవితం నుంచి దుస్థితులను తొలగించి శుభ ఫలితాలను ప్రసాదిస్తారు. కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయి నమః. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో మీకు ఏ ఒక్క పాయింట్ నచ్చినా కూడా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన శ్రీమాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.